హై గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. తమిళలో చూసే ఉంటారు, మెగా విట్ ఫామ్ అని చూసారు కాబట్టి వచ్చారు. మెగా అంటే మరి అంత పెద్దది కాదు, పెద్దదంటే పెద్దదే. లెట్స్ బిల్డ్ ఇట్. నేనైతే ఆల్రెడీ హాఫ్ అయితే మన లైవ్ లో స్ట్రీమ్ లో అయితే బిల్డ్ చేశాను. ఆ లైవ్ స్ట్రీమ్ చూడకుండా ఉంటే డైలీ లైవ్ స్ట్రీమ్ అయితే వస్తుంది. రిమైనింగ్ హాఫ్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ చేద్దాం. మన ఛానల్కి అయితే కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి వీడియోకి. ఇంకా ఫస్ట్ మనం సీట్స్ అయితే కలర్ చేద్దాము. సీట్స్ కలర్ చేసి అయితే మీకు కొంచెం స్పీడ్ మోడ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్. ఆ నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం బెడ్ తీసుకొని అయితే స్లీప్ అయితే వేయాలి. ఇప్పుడైతే మనం అయితే సీట్స్ కలెక్ట్ చేసాం కూడా సీట్స్ అయితే ప్లాన్ చేయాలన్నమాట. ఇంత చేసినా కూడా మనకి 20 సీట్స్ దొరికాయి అనమాట. ఇప్పుడైతే ప్లాన్ చేద్దాం. సీట్స్ అయితే ప్లాన్ చేసాం. ఇప్పుడైతే కొన్ని ఇక్కడ ఆర్డర్ లేవు, అయితే ఆర్డర్లు అయితే పెడతాం. ఇప్పుడైతే వుడ్ కాల్ చేయడానికి అయితే పోదాం అనమాట. చుట్టూ ఫెన్సెస్ కట్టడానికి ఇంకా ప్లాంక్స్ కోసం. అసలు అయితే వుడ్ మనం కట్టలేదు. మీకైతే నెక్స్ట్ ఏ వీడియో కావాలో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఏ గేమ్ ఆడదామా, మైండ్ క్రాఫ్ట్ కంటిన్యూ చేద్దామా, ఫ్రీ ఫైర్ ఆడదామా. స్టీమ్స్ అయితే ఫ్రీ ఫైర్ మైండ్ క్రాఫ్ట్ అయితే రెండు వస్తున్నాయి. మీకు వేరే గేమ్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేసి అయితే చెప్పండి. రియల్ లైఫ్ లో వుడ్ కలెక్ట్ చేయడం ఎంత కష్టమో మైండ్ క్రాఫ్ట్ లో అయితే ఒక క్లిక్ అయితే అయిపోతుంది అనమాట. మనమైతే వుడ్ని దాదాపు అయితే 1 స్టాక్ దాకా అయితే కలెక్ట్ చేసాం అనమాట ఆల్మోస్ట్. అండ్ 63 కలెక్ట్ చేస్తాం, ఒకటైతే కలెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ వుడ్ వచ్చేసి ఫెన్సెస్ గా ప్లాంక్స్ అయితే కన్వర్ట్ చేయాలి. ఇదైతే సరిపోతుందో లేదైతే నాకు తెలియదు. క్రాఫ్టింగ్ టేబుల్ కాడికి అయితే వెళ్దాము, లేదంటే మళ్ళీ అయితే మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అన్నింటినీ క్రాఫ్ట్ అయితే చేస్తాను. ఇప్పుడు పోయి మనం ప్లేస్ చేయడమే బ్యాలెన్స్ అనమాట. అయితే కొంచెం హార్డ్ టాస్కే, కానీ కంప్లీట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ మొత్తం ఫెన్స్ అయితే క్లియర్ చేశాను. కింద అయితే ఇంకా ప్లేస్ చేయాలి. అండ్ నాకైతే షార్టేజ్ అయితే వచ్చింది అనమాట. మళ్ళీ అయితే మనం క్రాఫ్ట్ చేసుకోవాలి. ఈ లోపల కొంచెం ఏరియాని అయితే క్లియర్ చేసుకొని స్లాబ్స్ అండ్ ప్లాంక్స్ అయితే మనం ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేద్దాం. డర్ట్ని అయితే క్లియర్ చేసాం అనమాట. ఇప్పుడైతే మనం స్లాబ్స్ అయితే క్రాఫ్టింగ్ చేసుకుంటున్నాం. క్రాఫ్టింగ్ చేసిన తర్వాత పైన ప్లేస్ చేయాలి. స్లాబ్స్ అయితే అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్లాబ్స్ అయితే మనం ఇప్పుడు క్రాఫ్టింగ్ చేయాలి. అలాగే వాటితో పాటు కొన్ని ఫెన్సెస్ కూడా అయితే క్రాఫ్ట్ చేసి వాటిని మనం కింద ప్లేస్ చేయాలి. వీట్ అండ్ క్యారెట్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు స్వీట్ బెర్రీస్ ఫామ్ అయితే చేద్దాము. ఇప్పుడు దాకా మన వీడియోస్లో వచ్చిన వాయిస్ ఓవర్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటుంది అని అయితే అవాయిడ్ చేస్తాను. నెక్స్ట్ టైం అయితే రిపీట్ చేయను, డైరెక్ట్ వీడియోతోనే రికార్డింగ్ చేస్తూనే వాయిస్ ఓవర్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఈ స్వీట్ బెర్రీ ఫామ్ అయితే ఏం లేదు, జస్ట్ మనం స్వీట్ బెర్రీస్ అయితే ఒక 6 లైన్స్ అయితే ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత దాని మీద స్లాబ్స్ అయితే మనం ప్లేస్ చేసామన్నమాట. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది వాటికి. అండ్ ఈచ్ దానికైతే ఒక బ్లాక్ అయితే గ్యాప్ ఇచ్చి ప్లేస్ అయితే చేయాలి. అలా చేస్తే మనం మధ్యలో వాక్ చేసి కలెక్ట్ చేయడానికి అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది. నేనైతే కొంచెం వేరే అయితే డట్ మొత్తం క్లియర్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకొక లైన్ అయితే ఎక్స్పాండ్ చేయాలి. అలాగే మనం ఇంకా ఫెన్స్ అయితే చుట్టూ వేయాలి కాబట్టి. సో ఇప్పుడైతే మొత్తం అయితే ఏరియాని క్లియర్ చేస్తున్నా. క్లియర్ చేసినాక ఇంకో లైన్ అయితే ఎక్స్పాండ్ చేద్దాం. ఇప్పుడు ఏరియా అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా స్వీట్ బెర్రీస్ అయితే మనం చేసుకొని మళ్ళీ ఒక బ్లాక్ గ్యాప్ ఇచ్చి అయితే 6 అయితే ప్లేస్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మన దగ్గర 6 స్లాబ్స్ అయితే మనం స్నీక్ అయ్యి దాని మీద ట్యాప్ చేసాం అనుకోండి, నెక్స్ట్ ఒకటైతే ప్లేస్ అవుతుంది. ఇంకా మనం బ్యాక్ చేసి మిగతా అన్ని రిమైనింగ్ ప్లేస్ చేసేయవచ్చు. ఇంతే అయిపోయింది. ఇంకా మనం చుట్టూ ఫెన్స్ వేయడం అయితే స్టార్ట్ చేయాలి.
దాన్ని నేనైతే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, కొంచెం గ్యాప్ అయితే తెచ్చుకున్నాను అనమాట లోపల వాక్ చేయడానికి. సో నేనైతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే చేశాను అనమాట. మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఒక బ్లాక్ అయితే ప్లేస్ లీవ్ చేసుకొని, ఇంకా ఇది కూడా ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ప్లేస్ చేసుకుంటూ వచ్చాను నేను. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా కొంచెం స్పేస్ ఎక్కువ అయితే మనం లీవ్ చేసుకోవాలి. అండ్ ఇంకా రైట్ సైడ్కి వెళ్తే మనకు ఒక బ్లాక్ అయితే గ్యాప్ ఇచ్చుకొని అగైన్ కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడైతే ఆల్రెడీ ఒక స్వీట్ బెర్రీ అయితే గ్రో అయిపోయింది. మనమైతే పోయి అది గ్రో చేసిన ఎలా కలెక్ట్ చేసుకోవాలి చూపిస్తాను మీకు. జస్ట్ ఇలా మనం వచ్చేసి దీన్ని కలెక్ట్ చేసుకొని ఇంకో స్వీట్ బెర్రీని ప్లాన్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడమే. ఇంకా నేనైతే ప్రస్తుతానికి ఇదే మన ఫామ్ లాగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అయితే టాప్ వ్యూ అయితే చూద్దాం అనమాట. టాప్ వ్యూ మనం రెడ్ బ్లాక్స్ తీసుకొని కొంచెం పైకి వెళ్ళి ఫస్ట్ ఎటుపక్క పోదామంటే అటుపక్క విలేజ్ ఉంది. సో దానికి ఈక్వల్ గా పోదాం మనకి మంచిగా లుక్ కనిపించడానికి. అండ్ రెడ్ బ్లాక్స్ అయితే చేతిలో పెట్టుకున్నాను. ఇంకా ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇటుపక్క కొంచెం బాగుంది, కొంచెం ముందుకైతే వెళ్దాం. జస్ట్ ఈ ప్లేస్ బాగుంది. ఇప్పుడైతే మనం కొన్ని బ్లాక్స్ హైట్ కి అయితే వెళ్దాం అనమాట టాప్ లుక్ చేయడానికి. దీన్నే తమ్మునికి అయితే పెట్టవచ్చు, నేను చెప్పలేం. లుక్ కానీ బాగొస్తే తమ్మునికి అయితే ఖచ్చితంగా పెడతా దీన్ని. అండ్ టాప్ లుక్ చూస్తాం కదా మనకి ఎలా కనిపిస్తుందో. ఇంకా కొన్ని సీట్స్ ప్లాన్ చేయాలి. ఇక్కడ నేను వీడియో ఏం చేస్తున్నాను, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.